నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. విజన్, విజనరీ ఈ పదాలను దశాబ్దాల నుంచి ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి, పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఇష్టానుసారం వాడేస్తున్నారు చంద్రబాబు. అటు ఎల్లో మీడియా కూడా దిక్కుమాలిన రాతలతో బాబు గారికి ప్రమోట్ చేయడానికి కష్టపడుతూనే ఉంటుంది. ఇంతకీ విజన్ అంటే అర్థమేంటి? డిక్షనరీలో ఉన్న అర్థం సంగతి పక్కన పెడితే పచ్చముఠా వల్లె వేసే విజనరీ పదానికి అర్థాన్ని కనిపెట్టేశారు దేశ ప్రజలు. విజన్ని చౌర్యం చేసేవారే విజనరీ అనేస్తున్నారు. ఎందుకంటే దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తూ వచ్చింది అదే. మరి పక్కోళ్ల మేధస్సుని కొట్టేయడం, అంతా బాబు వల్లే జరిగిందని ఎల్లో మీడియాలో డబ్బా కొట్టుకోవడం, హైటెక్ సిటీ నుంచి విజన్ యూనిట్స్ దాకా అన్నీ ఎత్తిపోతల స్కీమ్సే. క్లుప్తంగా చెప్పాలంటే క్రెడిట్ చౌర్యం అన్నమాట. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పరాన్నజీవిలా బతకడంలో పసిడి పథకాలు పొందేంత ప్రతిభ, పక్కవాళ్ల పనితనాన్ని తన ఖాతాలో వేసుకోవడంలో మహానైపుణ్యం, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పి నిజమే కాబోలని అందరినీ భ్రమింపజేయడంలో అంతులేని టాలెంట్. ఇన్ని తెలివితేటలకి తోడు ఎల్లో మీడియా చేసే గోబెల్స్ ప్రచారపు అండదండలు. ఇన్ని హంగులున్న తర్వాత చేసే క్రెడిట్ చౌర్యం ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. హైటెక్ సిటీ నుంచి గ్రామ సచివాలయాల దాకా ఆ జాబితా చాలా పెద్దదేలేండి. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ మీద కక్కిన విషం అంతా ఇంతా కాదు. ఇప్పుడు వాటికి పేరు మార్చాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. గ్రామ సచివాలయాలకు విజన్ యూనిట్స్ అని పేరు పెడతారట. అంటే జగన్ విజన్ ఎంత గొప్పదో చెప్పుకుంటూ అదే సమయంలో తమ విజన్ ఏంటో కూడా బయట పెట్టేశారన్నమాట. దేశ రాజకీయాల్లో నేనే సీనియర్, సంపద సృష్టించడం ఎలాగో నాకు తెలిసినట్లుగా మరెవ్వరికీ తెలీదు, నన్ను మించిన విజనరీ లీడర్ ఈ దేశంలోనే లేరు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కొట్టుకునే సొంత డబ్బాకి హద్దే ఉండదు. అంతటి సీనియర్ నాయకుడు, దశాబ్దాలుగా ఎడాపెడా సంపద సృష్టించేస్తున్న నాయకుడు, విజనరీలో దేశమంతా గర్వించదగ్గ నాయకుడు అయిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ఎప్పుడు కొన్ని ఖచ్చితంగా చేస్తారు, ఇప్పుడు చేస్తున్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలను నట్టేటా ముంచటం, ఎన్నికలకు ముందు అరచేతిలో వైకుంఠం చూపి ఎన్నికలైపోగానే హామీల విషయంలో నాలిక మడత పెట్టేయటం. అలానే ఆయన తరచుగా చేసేది మరొకటి ఉంది, క్రెడిట్ చౌర్యం. పక్క వాళ్ల మేధస్సుని, దార్శనికతని తన ఖాతాలో వేసుకోవటం. హైదరాబాద్ ని నేనే డెవలప్ చేశాను అంటూ మొదలుపెట్టిన ఈ క్రెడిట్ చౌర్యం ఇప్పుడు జగన్ పథకాలను, జగన్ సంస్కరణలను, జగన్ విజనరీని చౌర్యం చేసేదాకా వచ్చేసింది. మార్చి పేరు మార్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు. అమ్మఒడి నుంచి గూగుల్ డేటా సెంటర్ వరకు అదే తీరు. తాజాగా గ్రామ వార్డు సచివాలయాల పేర్లను విజన్ యూనిట్స్ గా పేరు మార్చి వాటిని తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవటానికి సిద్ధమయ్యారు. ఎన్నికల్లో సూపర్ 6, సూపర్ 7 సహా ఇచ్చిన 143 హామీల అమల్లో ఘోరంగా విఫలమైన చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్ అమలు చేసిన పథకాలు, ప్రారంభించిన వ్యవస్థల పేర్లు మార్చి వాటిని తానే ప్రారంభించినట్లు గొప్పలు చెప్పుకోవటానికి తహతహలాడుతున్నారంటూ రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలను అందించాలనే లక్ష్యంతో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను 2019 అక్టోబర్ 2న శ్రీకారం చుట్టారు జగన్మోహన్ రెడ్డి. దేశ చరిత్రలో గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయటం ఇదే తొలిసారి. రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఒకే నోటిఫికేషన్తో 1,34,000 మంది శాశ్వత ఉద్యోగులను నియమించారు. అంతకుముందే అంటే 2019 ఆగస్టు 15న వాలంటీర్ల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. ఒకేసారి 2,66,000 మంది వాలంటీర్లను నియమించారు. గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 ఏళ్లలో ప్రజల ఇంటి గుమ్మం వద్దకే 12 కోట్ల ప్రభుత్వ సేవలను అందించారు. కరోనా మహమ్మారి ప్రబలిన సమయంలో రాష్ట్రంలో ప్రజలను గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు అందించిన సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. సచివాలయ వ్యవస్థ పనితీరును కేంద్రం, పలు రాష్ట్రాల అధికారుల బృందాలు పరిశీలించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను నీరుగార్చడానికి కుట్ర పన్నారు. గ్రామ వార్డు సచివాలయాలను అనవసరంగా ఏర్పాటు చేశారని, వాటిలో నియమించిన ఉద్యోగుల వేతనాల భారం పెరిగిపోయిందని అక్కసు వెళ్లగక్కారు. ఆ తర్వాత
మోంతా తుఫానును గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ద్వారా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ప్రశంసిస్తూ ఇప్పుడు ఆ వ్యవస్థను తానే ప్రారంభించినట్లుగా గొప్పలు చెప్పుకోవటానికి వాటి పేర్లను విజన్ యూనిట్లుగా మార్చుతున్నామన్నారు. ఇక్కడ సెక్రటరియట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం. ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఆ విజన్ యూనిట్ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం. లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. విన్నారుగా, గ్రామ సచివాలయాల పేరును మార్చి సమర్థవంతంగా ఉపయోగించుకుంటారట. గ్రామ సచివాలయాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే పాలకుల్లో సమర్థత ఉండాలి. పేరు మార్చితే సమర్థత రాదు. గ్రామ సచివాలయాలకు శ్రీకారం చుట్టిన జగన్ విజన్ చంద్రబాబుకు ట్రాన్స్ఫర్ కాదు. మీరు పేరు ఏదైనా పెట్టండి, అది జగన్ విజన్ యూనిటే. మీరు ఆరోగ్యశ్రీ పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? పోనీ మీరు ఆర్టీసీకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? మీరు అమ్మఒడికి పేరు మార్చారనుకోండి, ఇవాళ ఏమని పిలుస్తున్నారు? మీరు రైతు భరోసాకి పేరు మార్చారనుకోండి, ఏమని పిలుస్తారు? ఇవన్నిటినీ ప్రజల కోసం సృష్టించిన వాళ్ళ పెట్టిన పేర్లే పిలుస్తారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చి సచివాలయం పేరు మార్చినా కూడా అది జగన్ విజన్ యూనిటే, అది సచివాలయమే. ఎన్నాళ్ళకి క్షేత్రస్థాయిలో ఇలా ఒక సచివాలయం ఆధారంగా పరిపాలన ఇలా చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నందుకు మేము ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగిందనే విషయాన్ని అర్థం చేసుకోమని మేము అర్థం చేసుకున్నామని చెప్తా ఉన్నాం. క్రెడిట్ చౌర్యంలో చంద్రబాబు చాకచక్యం గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్టు వేళ మరింత బయటపడింది. నాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదానీ చేసిన కృషి, కేంద్ర ప్రభుత్వంతో పాటు సింగపూర్ ప్రభుత్వం చేసిన కృషి వల్ల వైజాగ్కి గూగుల్ వచ్చింది. గూగుల్ నెలకొల్పే 1000 మెగావాట్ల కొత్త ప్రాజెక్ట్ అంతకుముందు అదానీ పెట్టిన 300 మెగావాట్ల ప్రాజెక్టుకు విస్తరణ మాత్రమే. జగన్ సీఎంగా ఉన్న వేళ 2023 మే 3న విశాఖలో అదానీ డేటా సెంటర్కు పునాది పడింది. సింగపూర్ నుంచి సబ్సీ కేబుల్కు అంకురార్పణ కూడా అప్పుడే జరిగింది. అంతకు ముందే అదానీకి భూములు కేటాయిస్తూ 2020 నవంబర్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఆ వెంటనే 2021 మార్చి 9న జగన్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింగపూర్ నుంచి విశాఖపట్నానికి 3900 కిలోమీటర్ల మేర సబ్సీ కేబుల్ ఏర్పాటుకు సహాయం అందించాలని లేఖలో జగన్ ప్రభుత్వం కోరింది. ఆ కారిడార్ క్రియేట్ చేస్తే డేటా విశాఖకు చేరుతుంది. విశాఖలో కూడా అదానీ ఇన్ఫ్రాకు చెందిన కంపెనీలే ఈ డేటా సెంటర్ను నిర్మిస్తున్నాయి. ఈ మేరకు గూగుల్ కు చెందిన అలెగ్జాండర్ స్మిత్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. 2025 అక్టోబర్ 4న అదానీ ఇన్ఫ్రాకు చెందిన 3 కంపెనీలకు భూమి కేటాయింపులు చేయాలని గూగుల్ సంస్థ ఏపీ ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్ ను లేఖలో కోరింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 87,000 కోట్లు అదానీ సంస్థ పెట్టుబడి పెడుతోంది. గూగుల్ ను తీసుకొచ్చేందుకు, ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు అదానీ సంస్థ దీన్ని చేపట్టింది. కానీ అదానీ పేరు ఎక్కడా చంద్రబాబు తీసుకురాలేదు. ఆ పేర్లు చెప్పటం మొదలు పెడితే బ్యాక్గ్రౌండ్ లో వైఎస్ఆర్సీపీ వస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో 300 మెగావాట్ల డేటా సెంటర్ కు బీజం పడినప్పుడే గూగుల్ అదానీకి డేటా సెంటర్స్ ఏర్పాటుకు సంబంధించి వ్యాపార సంబంధం ఉంది. కేంద్రం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం, అదానీ ఇంతమంది కృషితో గూగుల్ తెచ్చే కార్యక్రమానికి బీజం పడిందన్న నిజం బయటకు వస్తుంది. కాబట్టి అందుకే గూగుల్ డేటా సెంటర్ ని తన ఖాతాలో వేసుకోవటానికి ఎప్పట్లానే ప్రజలను మభ్యపెట్టే విఫల ప్రయత్నం చేశారు. సింగపూర్ గవర్నమెంట్ నుంచి కేబుల్ తిప్పించి కేంద్ర ప్రభుత్వము, సింగపూర్ గవర్నమెంట్, వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వము 87,000 కోట్ల పెట్టుబడి ఇన్ని పెట్టిన తర్వాత గూగుల్ వస్తుంది. క్రెడిట్ అనేది ఎవరికి ఇవ్వాలా? కనీసం అదాని 87,000 కోట్లు పెడతా ఉన్నాడు, గూగుల్ని తెస్తా ఉన్నాడు, థ్యాంక్ యూ అని చెప్పినాడు. కనీసం చంద్రబాబు నాయుడు అనేది క్రెడిట్ ఇచ్చినాడు. కనీసం ఎందుకు భయపడుతున్నాడు క్రెడిట్ ఇవ్వడానికి? ఆ పేర్లన్నీ చెప్పడం మొదలు పెట్టేసరికి ఇది బ్యాక్గ్రౌండ్ లేకపోతుంది. ఓహో, వైసీపీ ప్రభుత్వంలోనే ఇది 300 మెగావాట్లకు సంబంధించి అప్పుడే బీజం పడింది, అప్పుడే గూగుల్కు అదానికి ఉన్న రిలేషన్షిప్ అప్పటి నుంచే ఉన్నది, అప్పుడే జగన్ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం సింగపూర్ గవర్నమెంట్కి లేఖ రాసింది, అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, సింగపూర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, అదానీ ఇన్వాల్వ్ అయ్యి, వైఎస్ఆర్ ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యి, ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఈ డేటా సెంటర్ను గూగుల్ని ఇక్కడ తీసుకొచ్చే గొప్ప కార్యక్రమానికి బీజం పడింది అని చెప్పడానికి చంద్రబాబు నాయుడు హెసిటేట్ చేసినాడు. గూగుల్ డేటా సెంటర్ కేంద్రంగా చంద్రబాబు క్రెడిట్ చౌర్యాన్ని ప్రజలు మరిచిపోకముందే గ్రామ సచివాలయాల పేర్లు మార్చి వాటిని స్థాపించిన ఖ్యాతిని
తన ఖాతాలో వేసుకోవాలన్న కుట్రకి పదును పెట్టేస్తున్నారు. జగన్ నిర్ణయాలు, జగన్ అభివృద్ధి ఆలోచనలు, జగన్ తెచ్చిన ప్రాజెక్టులు అన్నీ తమ ఖాతాలో వేసుకొని ప్రజలను మోసం చేయాలని, మభ్యపెట్టాలని చంద్రబాబు అండ్ కో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ వేసిన బాట ఏంటో, అదెంత శక్తివంతమైనదో, ఎంత ఉన్నతమైందో తెలుసు. సెల్ ఫోన్ ఇండియాకి తెచ్చిందెవరు? ఈ ప్రశ్నకి జవాబు తెలిసిన వాళ్ళైతే పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయం అని చెప్తారు. తెలియని వాళ్ళు తెలీదు అంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక్క చంద్రబాబు మాత్రం అది నేనే అంటూ పచ్చ అబద్ధాన్ని పచ్చి పచ్చిగా చెప్పేస్తారేంటి? 20 ఏళ్ల నుంచి చెప్పి ప్రజల్ని చావుగొడుతున్నారు. హైటెక్ సిటీ కేంద్రంగా వేగం అందుకున్న ఈ క్రెడిట్ చౌర్యం చివరికి జగన్ అమలు చేసిన పథకాలను, తీసుకొచ్చిన సంస్కరణలు తన ఖాతాలో వేసుకునేదాకా వచ్చింది. ఇప్పుడు గ్రామ సచివాలయాల దాకా వచ్చారు. కానీ దిశ యాప్ నుంచి అమ్మఒడి దాకా అన్నింటినీ ముందే తమ ఖాతాలో వేసేసుకున్నారు. అబద్ధాలు చెప్పటం, అబద్ధాన్ని మోసాన్ని కలిపేసే సరికొత్త కుట్రలు పన్నటం, రాజకీయమైనా పరిపాలన అయినా అబద్ధాలను అవసరాలకు అనుగుణంగా అవలీలగా చెప్పటంలో చంద్రబాబుతో పోటీ పడే నాయకుడు దేశ రాజకీయాల్లోనే లేరు. అలానే క్రెడిట్ చౌర్యంలో ఎన్ని మెలకువలు ఉన్నాయో చంద్రబాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదంటారు రాజకీయ పరిశీలకులు. ఆ మాటకొస్తే రాజకీయ పరిశీలకులు, విశ్లేషకుల దాకా దేనికి? పక్కోళ్ల విజన్ ని తన ఖాతాలో వేసుకోవటం చంద్రబాబుకు ఉన్న చాకచక్యం సామాన్య ప్రజలకు కూడా తెలుసు. గ్రామ సచివాలయ వ్యవస్థని నానా విమర్శలు చేసి చివరకు వాటి పేరును విజన్ యూనిట్స్ గా మార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం రెడీ అయ్యింది. జగన్ విజన్ కి ఇలా జై కొడుతున్నారు చంద్రబాబు. దీనికన్నా ముందు అమ్మఒడి పథకం ఘనతని లోకేష్ ఖాతాలో వేయడానికి చంద్రబాబు చేసిన క్రెడిట్ చౌర్యాన్ని చూసి ప్రజలంతా ముక్కున వేలేసుకున్నారు. తల్లికి వందనం ఇచ్చాం, మినిస్టర్ గారు ఉన్నారు, ఇప్పుడు తల్లికి వందనం ఇచ్చాడా? ఇది ఒక ప్రభుత్వ విధానమేనా కాదా? ఎట్లొచ్చింది? ఆయన ఆలోచనలో నుంచి వచ్చింది. ఉన్నారుగా పిల్లల ఎదుటే పచ్చి అబద్ధాలు. ఒక రాష్ట్రానికి పెద్దరికం వహించే బాధ్యతలో ఉన్నాననే స్పృహలో లేకుండా నిస్సిగ్గుగా బుకాయింపు, బడాయిలు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అసలు అమ్మఒడి లేనే లేదు. ఈ పథకాన్ని తామే ఇచ్చామని సీఎం చంద్రబాబు నిస్సిగ్గుగా చెప్పుకోవటాన్ని చూసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు జాతి నివ్వెరపోతోంది. అమ్మఒడి రూపశిల్పి లోకేష్ అట. పైగా ఇదంతా చెప్పింది ఎక్కడో తెలుసా? శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలలు. నాడు నేడులో భాగంగా జగన్మోహన్ రెడ్డి తీర్చిదిద్దిన వేల పాఠశాలల్లో ఇదొకటి. జగన్ అద్భుతంగా మార్చిన పాఠశాలల్లో జగన్ ప్రభుత్వం సమకూర్చిన డిజిటల్ తరగతిలో కూర్చొని చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడేశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చున్న కుర్చీలు, డబుల్ డెస్క్ బెంచీలు వైఎస్ జగన్ ప్రభుత్వం సమకూర్చినవే. అది బహిర్గతమవుతుందనే భయంతో నాడు నేడు పథకం పేరుపై స్టిక్కర్లు అతికించి మాయం చేశారు. అసలు ఆ పాఠశాలలో అమర్చిన ఫ్యాన్లు, లైట్లు, అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్స్ అన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసినవి. గత ప్రభుత్వం అందజేసిన అధునాతన ఐఎఫ్ఐ స్క్రీన్ ముందు నిలబడి తల్లికి వందనం పథకం లోకేష్ ఆలోచనల నుంచి పుట్టిందేనని సీఎం చంద్రబాబు చెప్పటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నవ్వుకుంటే తెలుగు ప్రజలంతా తలలు పట్టుకున్నారు. అమ్మఒడి పేరు మార్చటమే కాదు, అది లోకేష్ పెట్టిన పథకమని పబ్లిక్ గా క్రెడిట్ చౌర్యం చేసేసిన చంద్రబాబు ఇక రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడు, దిశ యాప్, విద్యా కానుక ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన ఎన్నో పథకాలు, సంస్కరణల పేర్లు మార్చేశారు. పేర్లు మార్చి క్రెడిట్ కొట్టేస్తే అదంతా తన విజనే అని ప్రజలు భ్రమపడతారన్నది చంద్రబాబు కుతంత్రం. హైదరాబాద్ ని తానే డెవలప్ చేశానంటూ పచ్చి అబద్ధాన్ని 20 ఏళ్లుగా చెప్తున్న చంద్రబాబు ఇప్పుడు జగన్ పాలనలో అద్భుతమైన పథకాల విషయంలోనూ అదే చేస్తున్నారు. హైదరాబాద్ అసలు డెవలప్మెంట్ వైఎస్ఆర్ హయాంలో జరిగింది. నాడు వైఎస్ఆర్ ముందు చూపే నేడు నగరంలో పరుగులు పెడుతున్న మెట్రో రైల్, నగరాన్ని చుట్టేసిన ఔటర్ రింగ్ రోడ్, నీటి కొరతను తీర్చిన గోదావరి జలాలు, హైదరాబాద్ మున్సిపాలిటీలో శివారు ప్రాంతాలను విలీనం చేసి మహానగరాన్ని మరింతగా విస్తరించింది డాక్టర్ వైఎస్ హయాంలోనే. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉన్న 10 ఏళ్ల కాలంలోనూ భాగ్యనగరం అభివృద్ధి పథంలో పరుగులు పెట్టింది. కానీ హైటెక్ సిటీ అనే బిల్డింగ్ ను చూపిస్తూ ఇది నేను కట్టాను కాబట్టి హైదరాబాద్ డెవలప్ కి కారణం నేనే అంటూ నిస్సిగ్గుగా క్రెడిట్ చౌర్యానికి పాల్పడుతూనే ఉన్నారు చంద్రబాబు. ఒక చిన్న బిల్డింగ్ 1,40,000 SFT, దాని పేరు హైటెక్ సిటీ, 6 ఎకరాలు కట్టిన బిల్డింగ్. దాంతో హైదరాబాద్ అంతా నేనే కట్టానని చెప్పి అక్కడ నుంచి ప్రొజెక్షన్. నిజం చెప్పాలంటే విషయం ఏమిటంటే
2004లో చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. 2004లో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయిన తర్వాత హైదరాబాద్ అన్నది చంద్రబాబు చేతిలో లేదు. 2004, 2009 నాన్నగారు గెలిచారు. 2004లో చంద్రబాబు ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఖాయం చేతిలో హైదరాబాద్ లేదు. 2004 నుంచి 2009, 2009 నుంచి 2014 ఆ 10 ఏళ్ళు నాన్నగారు గెలిచిన పరిస్థితులు. తర్వాత మరో 2 సార్లు కేసీఆర్ గారు గెలిచారు. అంటే దాని అర్థం ఏకంగా 20 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారికి హైదరాబాద్కి ఎటువంటి సంబంధం లేదు. అయినా కూడా ఈ 20 ఏళ్లలో జరిగిన అభివృద్ధి అంతా అయింది అంటాడు చంద్రబాబు నాయుడు బిల్డప్. ప్రజల అవసరాలను సమర్థవంతంగా తీర్చటం, భవిష్యత్తులో ఎదురయ్యే అవసరాలను సమస్యలను గుర్తించి వాటికి చెక్ పెట్టే వ్యవస్థలను ఇప్పుడే సిద్ధం చేయటం, రాబోయే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనే విధంగా సంస్కరణలు తీసుకురావటం, వీటినే విజన్ అంటారు. అలాంటి విజన్ ని తన పాలనలో జగన్ అద్భుతంగా ప్రదర్శించారు. కానీ చంద్రబాబుకు తెలిసిన విజన్ ఒక్కటే, క్రెడిట్ చౌర్యం. వాళ్ళు వీళ్ళు చేసినవన్నీ తన ఖాతాలో వేసుకోవటం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మింగేసిన అద్భుత పాలనకి ఆంధ్రప్రదేశ్ని కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు. 5 ఏళ్ల తన పాలనలో అభివృద్ధిపై ఎంత బలమైన ముద్ర వేశారంటే, నాడు జగన్ తీసుకున్న నిర్ణయాలు, నాడు జగన్ తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, నాడు జగన్ రాష్ట్రానికి సాధించిన ప్రాజెక్టులు, వాటన్నింటినీ తమ ఖాతాలో వేసేసుకుంటోంది కూటమి ప్రభుత్వం. పోర్టుల నుంచి ఇండస్ట్రియల్ పార్కుల దాకా జగన్ చేసిన అభివృద్ధిని చూపిస్తూ తమదే అని సొంత డబ్బా కొట్టుకుంటున్నారు చంద్రబాబు అండ్ కో. ప్రజల హృదయాలను గెలుచుకునే నిజాయితీ, విశ్వసనీయత ఎలాగూ తమకు లేవు కాబట్టి జగన్ విజన్ ని తమ విజన్ గా డప్పు కొట్టుకుంటూ జనం దగ్గర మార్కులు కొట్టేయాలన్నదే ఈ క్రెడిట్ చౌర్యం వెనుక ఉన్న కుట్ర. అయితే ప్రజల కోసం జీవించేదెవరో, ప్రజానాయకుడిగా నటించేదెవరో ప్రజలకు తెలియదా చెప్పండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించినప్పుడు టీడీపీ, ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టాయి, ఎంతగా విషం చిమ్మాయో గుర్తుందా? ఇదిగో ఇలా చూడండి. టీడీపీ కరపత్రిక ఈనాడు రాసిన వార్తను చూడండి. మన దేశ తూర్పు తీరానికి 100 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో 300 కిలోమీటర్ల పొడవున లోతైన చీలిక ఏర్పడిందట. తూర్పు గోదావరి, శ్రీకాకుళం మధ్య దీన్ని గుర్తించారట. భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశం చాలా ఉందట. ఈ దిక్కుమాలిన రాతలన్నీ ఈనాడు నాడెందుకు రాసిందంటే, వైజాగ్ ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా జగన్ ప్రకటించారు కాబట్టి. వైజాగ్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలన్న కుట్రతో విశాఖ నగరం మీద ఈనాడు కక్కిన విషయం ఇది. ఇదే విశాఖ నుంచి ఈనాడు తన ప్రయాణాన్ని మొదలు పెడితే అక్కున చేర్చుకుంది ఈ సాగర నగరం. తల్లి పాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా అన్నం పెట్టిన వైజాగ్ మీద నాడు విషం కక్కింది ఈనాడు. ఇక ఆంధ్రజ్యోతి అయితే సునామీ వస్తే క్షణాల్లో ముప్పే అంటూ 2020 జూలై 24న ఒక వార్తను ప్రచురించింది. ఇంతగా నాడు ఎల్లో మీడియా వైజాగ్ నగరం మీద ఎందుకు పగ పట్టిందంటే, దక్షిణ భారతదేశంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ సిటీగా, ఫిన్టెక్ హబ్ గా వైజాగ్ నగర సామర్థ్యాన్ని జగన్ పసిగట్టారు. మరిప్పుడు ఏపీలో జరుగుతోందేంటి? ఇదిగో మంత్రి లోకేష్ వైజాగ్ నగరం గురించి ఏం చెప్తున్నారో ఓసారి వినండి. గ్రేటర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ ని $1 ట్రిలియన్ ఎకానమీ చేయాలి. 1 ట్రిలియన్, 2.4 ట్రిలియన్ లో 1 ట్రిలియన్ అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ చేయాలని. హైదరాబాద్ కి 30 సంవత్సరాలు ఏదైతే పట్టిందో అది 10 సంవత్సరాలు విశాఖపట్నం చేసి చూపించాల లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. దానికోసం విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ అని నామకరణం చేసి దానికి ప్రత్యేకంగా అధికారులను కూడా నియమించి ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్, అంటే ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, రైల్వేస్ కానివ్వండి, రోడ్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, కంపెనీలు ఎక్కడ రావాలి. విన్నారుగా ఈ పచ్చ మాటలు. హైదరాబాద్ ని మించి అభివృద్ధి చెందటానికి వైజాగ్ నగరానికి కేవలం 10 ఏళ్లు చాలట. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిందేంటి? ఇదే కదా. అమరావతిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు గుమ్మరించినా ప్రయోజనం ఉండదు. వైజాగ్ నగరానికి దేశం గర్వపడే మహానగరంగా ఎదిగే శక్తి, స్థాయి, వనరులు ఉన్నాయని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో చెప్పారు. నాడు వైజాగ్ నగరం సునామీ వస్తే మునిగిపోతుందని, భూకంపాలు వస్తే తట్టుకోలేదని విషయం కక్కింది ఎల్లో మీడియా. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు, లోకేష్ నాడు జగన్ ఏం చెప్పారో అదే చెప్తున్నారు.
ఇక ఎల్లో మీడియా నిస్సిగ్గుగా తన డప్పు తానే కొడుతోంది. ఇదిగో ఇలా చూడండి, ఇది 2023లో జరిగిన వైజాగ్ గ్లోబల్ సమ్మిట్. ఈ సమ్మిట్ లో 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయి. గుజరాత్ లో జరిగే బిజినెస్ సమ్మిట్ కి తప్ప దేశంలో మరే రాష్ట్రం నిర్వహించే సమ్మిట్స్ కి ఇప్పటిదాకా ముఖేష్ అంబానీ హాజరు కాలేదు. దాన్ని బ్రేక్ చేస్తూ వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ లోనే ముఖేష్ అంబానీ పాల్గొన్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులు తీసుకురావాలని జగన్ తప్పించిన తీరుకి, చేసిన కృషికి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ ఓ ఉదాహరణ. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా సిఐఐ సదస్సుని వైజాగ్ లో నిర్వహించబోతోంది. అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అని తెగ ఊదరగొట్టే చంద్రబాబు అక్కడ సిఐఐ సదస్సును ఏర్పాటు చేయటం లేదు. వైజాగ్కే జై కొట్టారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వైజాగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించి విశాఖ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. అందుకే ఈ విషయంలోనూ చంద్రబాబు జగన్ నే అనుసరిస్తున్నారు. జగన్ విజన్ కి జై కొడుతున్నారు. కుదిరితే క్రెడిట్ చౌర్యం చేయటం, లేదంటే జగన్ విధానాలను కాపీ కొట్టడం, ఇదే చంద్రబాబు విజన్ అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.